హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి బయట దొరకనివి, రెగ్యులర్గా కానివి, డిఫరెంట్గా ఉన్న క్లాతింగ్ కానీ, డెకోర్ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను విత్ ప్రైజెస్తో సహా అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొంచెం యూనిక్గా, డిఫరెంట్గా మనకి బయట దొరకవు అనుకున్న కలెక్షన్స్ మాత్రమే నేను ఇక్కడ కవర్ చేశాను అనమాట. సో మనం ఏవేవి కొనుక్కోవచ్చు అనేది ఒక ఐడియా రావడం కోసం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైజెస్ అవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనం ఎగ్జిబిషన్ దగ్గరికి రాగానే గేట్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే ఇట్లా బయట వచ్చేసి చిన్న చిన్న స్టాల్స్ లాగా అట్లా రోడ్ పక్కన, రోడ్ సైడ్లో ఇట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే సేల్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటాయన్నమాట. బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ చాలా కలెక్షన్ ఉంది దీంట్లో. మనకి ఈ కలెక్షన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోపల అయితే అస్సలు దొరకదు అనమాట, బయటనే దొరుకుతాయి. ఒకవేళ బయట నచ్చితే వెంటనే తీసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత కలెక్షన్ లోపల అయితే లేదనమాట. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మెయిన్గా వచ్చేసి బయట అయితే చాలా బాగున్నాయి అండ్ మనం బార్గెనింగ్ కూడా చేసి తీసుకోవచ్చు అనమాట. వెస్ట్రన్ డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా చైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ చెప్పులు వచ్చేసి జస్ట్ 200 రూపీస్, లోపల 900, 1200 చెప్పేసి ఫైనల్గా బార్గెనింగ్ చేస్తే 300 రూపీస్కి ఇస్తున్నారు. బట్ బయట మాత్రము జస్ట్ 200, నో బార్గెనింగ్, ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. అయినా బెటరే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ నెక్ సెట్స్ అన్నీ కూడా జస్ట్ 100 రూపీస్. సో వెస్ట్రన్ డ్రెస్సెస్కి కానీ, ఫ్రాక్స్కి కానీ వేటికైనా కూడా సెట్ అయిపోతాయి. జస్ట్ 100 రూపీసే అనమాట. బ్రేస్లెట్స్ అట్లా డిఫరెంట్గా పర్ల్స్, బీడ్స్, డిఫరెంట్ జ్యువెలరీ అయితే ఉందన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వబోతుంటే టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. ఎవరికైనా కూడా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. బిలో 5 ఇయర్స్ అయితే ఫ్రీ, అబోవ్ 5 ఇయర్స్ అయితే 40 రూపీస్ అనమాట. వీకెండ్స్ కానీ, నార్మల్ డేస్ కానీ ఎప్పుడైనా కూడా 40 రూపీసే. వీకెండ్స్ కంటే నార్మల్ డేస్లో వెళ్తే బాగుంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు. మార్నింగ్ 11 అంటారు కానీ ఆ టైంలో అయితే కంప్లీట్గా అన్ని షాప్స్ అయితే ఓపెన్ అవ్వవు, కొన్ని షాప్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు 12-12:30 ఆ టైంకి వెళ్తూ ఉంటే ఇంకా అప్పటికి స్టార్ట్ అయిపోతారనమాట పబ్లిక్ కూడా, అండ్ స్టాల్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు ఆ టైంలో. సో 3 వరకు అయితే మనకి కంప్లీట్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. ఎర్లీగా వెళ్ళే వాళ్ళు 12:30 నుంచి అయితే వెళ్ళొచ్చు. వాళ్ళు మనకి ఇచ్చిన టైమింగ్స్ అయితే 11 నుంచి స్టార్ట్ అని చెప్తారు కానీ అన్ని స్టాల్స్, అన్ని కలెక్షన్ అయితే చూడలేము ఆ టైంలో. మీరు 3 o'clock నుంచి కనుక వెళ్ళినట్లయితే అన్ని కలెక్షన్స్ చూడొచ్చు అనమాట, అన్ని స్టాల్స్ ఓపెన్ ఉంటాయి. సో ఇక్కడ ఇది వచ్చేసి లక్నో కుర్తీస్ అనమాట. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళే పెట్టికోట్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారనమాట ఈ కుర్తీస్తో పాటు. ఇవి వచ్చేసి 500 రూపీస్. సో 500 రూపీస్ జార్జెట్ క్లాత్లో అనమాట. చాలా కలర్స్ ఉన్నాయి, వైట్, వైన్, బ్లూ, ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ప్రతి కుర్తీకి కూడా వాళ్ళే పెట్టికోట్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 500 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇక్కడ బార్గెనింగ్ చేయడానికి అయితే లేదు. కొన్ని షాప్స్లలో ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారు కాబట్టి మనం బార్గెనింగ్ చేసినా వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. అండ్ ఇవి వచ్చేసి 250 రూపీస్ స్కర్ట్స్ అనమాట. ఇవి కూడా గేరే, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు ఒక మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు దాంట్లో మనకి డిఫరెంట్ క్వాలిటీస్తో ఉంటాయన్నమాట. మనము కొనుక్కునే ముందు మనం తీసుకునే ప్రోడక్ట్ ఏ క్వాలిటీతో ఉంది, మనం పెట్టే ప్రైస్కి ఈ క్వాలిటీ ఓకేనా కాదా అని చెప్పేసి చూసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్నీ కూడా అట్లా హ్యాంగ్ చేసి వదిలేస్తారు. దాంట్లో చీప్ క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి పర్టికులర్గా ఇది నచ్చింది అనుకున్నప్పుడు దాని క్వాలిటీ ఎలా ఉంది, ఆ ప్రైస్కి ఈ క్వాలిటీకి ఏదైనా సంబంధం ఉందా లేదా, లేకపోతే అట్లా మిక్స్ చేసి పెట్టేశారా అని చెప్పేసి మనం చెక్ చేసుకొని తీసుకోవడం బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే
వీటిలో కొన్ని డ్యామేజ్ అయినవి కూడా ఉంటాయన్నమాట. సో ఏవైనా కలర్స్ అంటూ ఉండడము, మరకలు అంటూ ఉండడము, చిరిగిపోయి ఉండడము. సో అంటే వాళ్ళు బై మిస్టేక్ అన్ని బల్క్ లాగా తీసుకొచ్చేస్తుంటారు కాబట్టి మిడిల్లో ఏవైనా జరిగి అట్లా అయ్యుండొచ్చు. సో అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి మీరు కొనుక్కునే ప్రతి ఐటెంని కూడా చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో అక్కడ చెక్ చేసుకోలేదు అని చెప్పేసి ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట, ఒకవేళ మనం సరిగ్గా చూసి తీసుకోకపోతే. సో కొంచెం వైట్ కుర్తీస్ అట్లాంటివి తీసుకున్నప్పుడు కొంచెం కలర్స్ ఏమైనా అంటి ఉన్నాయా, మరకలు ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసి తీసుకోవాలి. క్వాలిటీ మెయిన్ అండి, ఎందుకంటే మిక్స్ చేసి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఆ క్వాలిటీ కూడా ఎట్లుందని చెప్పేసి చూసుకోవాలి. ఇవి వచ్చేసి రాజస్థాన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట, చాలా బాగున్నాయి. 1200 ఆ రేంజ్లో చెప్పారనమాట. స్టార్టింగ్ ప్రైస్ అయితే 1200. సో మంచిగా ఉన్నాయన్నమాట. హ్యాండ్ వర్క్ అదంతా కూడా చాలా బాగుండే, క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచిగా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవన్నీ కూడా అవే అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దుపట్టాస్ కూడా ఉన్నాయండి, అవన్నీ కూడా చున్నీస్ అనమాట. మన దగ్గర ఏవైనా ప్లెయిన్వి అట్లా లాంగ్ ఫ్రాక్స్ కానీ అంటే డ్రెస్సెస్ అట్లాంటివి వేసుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను జూట్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఇవి వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 450 అంట. ఇప్పుడు నేను చూపిస్తుంది 450 రూపీస్ చెప్పారు. సో ఈ పైనది కొంచెం హ్యాట్ షేప్లో ఉంది, అది వచ్చేసి 550 చెప్పారు. సో వీళ్ళు ఇక్కడ కూడా నో బార్గెనింగ్ అన్నారనమాట. బార్గెనింగ్ చేసినా వాళ్ళు అవ్వట్లేదు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నారు అనమాట. కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి థాయిలాండ్ డ్రెస్సెస్ అంట. సో మేడ్ ఇన్ థాయిలాండ్ ఇవన్నీ కూడా. కుర్తీ వస్తుంది, దాంతోపాటు చున్నీ కూడా, దుపట్టా కూడా వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 1400, 1500 ఆ ప్రైస్లో ఉండే, కొన్ని 500 ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ ప్రైస్ అయితే 500. కుర్తీ విత్ దుపట్టా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా థాయిలాండ్ కలెక్షన్ అనమాట. థాయిలాండ్ నుంచే తయారు చేసుకొని తీసుకొచ్చిన డ్రెస్సెస్ అనమాట. సో మనకి ఎగ్జిబిషన్ అంటేనే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు, వేరే ప్లేసెస్ నుంచి వచ్చి అన్నీ కలిపి ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కలెక్షన్స్ అయితే మనకి బయట అయితే దొరకవు అనమాట. ఎగ్జిబిషన్లో దొరికినంత కలెక్షన్ బయట మనకి నార్మల్ టైంలో దొరకదు. ఇవి వచ్చేసి ఏవి తీసుకున్నా కూడా 350 రూపీస్ అనమాట. మనం ఇవి లెహంగాస్ పైకి వేసుకోవచ్చు, తర్వాత జీన్స్ పైన వైట్ షర్ట్స్ వేసి వాటి పైనుంచి వేసుకోవచ్చు, లేదంటే లోపల వేసేసుకొని పైనుంచి ఏదైనా జాకెట్ ష్రగ్స్ లాగా వేసుకొని కూడా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంటుంది. స్టైల్ చేయడం తెలిస్తే వీటిని డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు అనమాట. జీన్స్ పైన, లెహెంగాస్ పైన, శారీస్ పైన, అట్లా తర్వాత ప్లాజోస్ పైన కూడా వీటిని మంచిగా స్టైల్ చేయొచ్చు. చాలా బాగున్నాయి, కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకే స్పెషల్గా మరీ చూపిస్తున్నాను అనమాట. జస్ట్ 350 రూపీస్ అండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ మనకి కప్స్ కూడా సెట్ చేసి ఉన్నాయి, క్లాత్ కూడా చాలా బాగుంది. ఆన్లైన్లో అయితే మనకి ఎన్ని కలెక్షన్స్ అయితే దొరకవండి, నిజంగా చెప్తున్నా. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది బ్లాక్ సీక్వెన్స్, అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. వీటిని మనం శారీస్ పైకి కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. మంచిగా డిఫరెంట్ లేటెస్ట్ స్లీవ్స్ పెట్టేసి అట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లౌజ్, దీన్ని కూడా జీన్స్ పైకి వేసుకోవచ్చు, శారీస్ పైకి వేసుకోవచ్చు, ఎట్లా అయినా స్టైల్ చేయొచ్చు అనమాట. క్లాత్ కానీ క్వాలిటీ కానీ నెంబర్ 1 అనమాట, సూపర్ ఉంది, చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్. అందుకే ప్రతిదీ కూడా నేను చూపిస్తున్నాను అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నా. ఇది వచ్చేసి 600, 650 అట్లా చెప్పారనమాట. ఇది మనం ష్రగ్ లాగా వింటర్లో బాగా హెల్ప్ అవుతుంది. సో షాల్ కప్పుకున్నట్టుగా ఆ స్టైల్లో ఉంటుంది అనమాట. జస్ట్ పైనుంచి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అనిపించింది. జస్ట్ 600, 650 ఆ ప్రైజెస్లో ఉన్నాయి. క్వాలిటీ మంచిగా ఉంది అండ్ వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట, చాలా బాగుండే. ఇవి వచ్చేసి జీన్సెస్ కూడా 650, 700
ప్రైజెస్లో ఉన్నాయి. ఇది వచ్చేసి కార్గో అనమాట. సో ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో బయట దొరకనివి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా హ్యాంగ్ చేశారనమాట. ఇవి 300 రూపీసే జాకెట్స్ అంటే స్ట్రగ్స్. సో ఇవి కూడా బాగున్నాయి, నచ్చితే ట్రై చేయొచ్చు. లాంగ్ స్ట్రగ్స్ అనమాట. ఇవి కూడా మనము డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు, బాగుంటుంది. డ్రెస్సెస్ పైన కూడా వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ అంట. సో బెంగాల్ కాటన్ శారీస్ అనమాట. మామూలుగా ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు, అమ్మమ్మలు నానమ్మలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి కాటన్ శారీస్ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి ట్రై చేయొచ్చు. ఇవి కూడా మనకి 700, 800 స్టార్టింగ్ ప్రైస్ అనమాట. బాగున్నాయి. ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్. సో ఇది మనం మెటీరియల్ తీసుకొని ఎట్లా కావాలనుకుంటే అట్లా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. సమ్మర్లో అయితే హాయిగా ఉంటుంది అనమాట. క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచిగా ఉంది. ఇవి వచ్చేసి 1000 రూపీస్ చెప్పారు డ్రెస్ మెటీరియల్స్. శారీస్ అయితే 800 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట. అన్ని రకాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాస్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్లో. సో అందుకే ఒక లుక్ వేసేయండి. శారీస్ చూస్తున్నారు కదా ఎంత బల్కులు తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి స్టైల్ పోర్ట్. దీంట్లో మనకు కావాల్సిన వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. నిజంగా ఎంత బాగున్నాయో, చాలా మంచి కలెక్షన్ ఉంది లోపల అయితే. ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది. సో ఇక్కడ చూడండి, 1 పీస్ తీసుకుంటే 750, 3 పీస్ తీసుకుంటే 2000 రూపీస్లో మనం 3 పీసెస్ ఏవైనా తీసుకోవచ్చు. సో అట్లా ఆఫర్ పెట్టారనమాట. చాలా బాగుంది. 1000 రూపీస్కి తక్కువ అయితే ఏది లేదు. స్టార్టింగ్ ప్రైస్ అయితే 1000 రూపీస్ అంటే 999కి ఒక పీస్ లాంగ్ ఫ్రాక్స్ లాగా అట్లా. వెస్ట్రన్ కలెక్షన్ అయితే దీంట్లో సూపర్గా ఉంది అండ్ రీజనబుల్గా కూడా ఉంది. రీజనబుల్ అంటే ఓకే, మనం పెట్టొచ్చు అనమాట. ఆ క్వాలిటీకి ఆ స్టైల్కి మనం పెట్టేయచ్చు. అంత బాగున్నాయి. డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది, చాలా బాగున్నాయి. ఆల్ వెరైటీస్, జీన్స్ పైకి టాప్స్, కుర్తీస్, తర్వాత లాంగ్ ఫ్రాక్స్, పార్టీ వేర్ ఫ్రాక్స్, ఏమంటారు ఇట్లా సీక్వెన్స్లో ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది, బాగుంది. అందుకే ఇది స్పెషల్గా మీకు షాప్ నేమ్స్తో సహా మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ షాప్ని అయితే అస్సలు మిస్ చేయకండి. వెస్ట్రన్ ఫ్రాక్స్, వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ షాప్ని ఎగ్జిబిషన్లో విజిట్ చేయండి. చాలా బాగున్నాయి అనమాట. 750 రూపీస్ నుంచి అయితే జీన్స్ పైన టాప్స్ అట్లాంటివి అయితే వస్తున్నాయి. సో లాంగ్ ఫ్రాక్స్ విత్ బెల్ట్ అన్నీ కూడా మంచిగా సెట్ చేసి పెట్టారనమాట. 999కి అట్లా 2000 పెట్టేస్తే మనకి 3 పీసెస్ తీసుకోవచ్చు డిఫరెంట్గా. అట్లా మంచిగా ఉండే అనమాట. నచ్చింది నాకైతే పర్సనల్గా, అందుకే మరీ చెప్తున్నాను. సో కలెక్షన్ చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 999కి ఇవన్నీ కూడా. అండ్ స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి, చాలా బాగున్నాయి. మనకి ఆన్లైన్లో దొరకనివి కూడా ఈ షాప్లో వెస్ట్రన్లో అయితే చాలా బాగా దొరికిపోతున్నాయి. తప్పకుండా విజిట్ చేయండి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు. ప్రైస్ కూడా నాకు ఓకే అనిపించింది అనమాట. ఎందుకంటే మనం బయట ఒక్కొక్క పీస్కే 2000, 2500 అట్లా పెడుతుంటాము. బట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో కాబట్టి వాళ్ళు కొంచెం డిస్కౌంట్లో ఆఫర్స్ పెట్టి సేల్ చేస్తున్నారనమాట. చాలా బాగున్నాయి. షార్ట్ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట, మంచిగా ఉన్నాయి. ఈ కుర్తీస్ వచ్చేసి 500 అండి. 3 పీస్ సెట్ అనమాట. కుర్తీ, ప్లాజో అండ్ దుపట్టా 3 పీస్ సెట్ జస్ట్ 500. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. నాకైతే రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే 500 రూపీస్కి ఓన్లీ కుర్తీస్ చూసాం కానీ 3 పీస్ సెట్ అయితే చూడలేదు. సో మనకి బాటమ్ వస్తుంది, దుపట్టా వస్తుంది, టాప్ కూడా వస్తుంది. సో మంచిగా ఉంది. ఇదొకటి బెస్ట్ అనిపించింది నాకు. క్వాలిటీ కూడా మంచిగా ఉంది అనమాట. చాలా కలెక్షన్ ఉంది అందులో కూడా. మనము చూసి వెతుక్కొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, మనకు నచ్చిన ప్యాటర్న్. సో హెవీ వర్క్లో ఉన్నాయి, సింపుల్
మినిమల్ వర్క్లో ఉన్నాయి, ప్లెయిన్గా ఉన్నాయి, డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. జస్ట్ 500 అనమాట. ఇదొకటి కూడా మంచిగా అనిపించింది నాకు. మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్నాయి, థ్రెడ్ వర్క్స్తో అట్లా వచ్చి మంచిగా ఉన్నాయి అనమాట. సో రీజనబుల్ అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అంట. ఈ బెడ్షీట్స్ స్పెషాలిటీ ఏంటంటే పైన అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, చాలా బాగున్నాయి. ఇది డబుల్ బెడ్షీట్స్ అనమాట. రెడ్ కలర్లో, వైట్ కలర్లో, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 2000 అట్లా చెప్పారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిఫరెంట్గా ట్రై చేయాలి బెడ్షీట్స్ అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఒకసారి నేను ఇక్కడ లోపలికి వెళ్ళి ప్రైజెస్ అడిగాను అనమాట, ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. వీటిలో దుపట్టాస్ కూడా మనకి ఎంబ్రాయిడరీ దుపట్టాస్ అట్లాంటివి కూడా సేల్ చేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి లక్నో డ్రెస్సెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనము పర్టికులర్గా ఇట్లాంటి షాప్స్ ఉంటాయి కదా స్టోర్స్ లోపల, వాళ్ళని మనం స్పెషల్గా అడిగితే 1200 చెప్పారు. మళ్ళీ వాళ్ళు పెట్టికోట్ అట్లాంటిది ఏమీ ఇవ్వట్లేదు అనమాట. సో ఓన్లీ కుర్తీయే 1200 స్టార్టింగ్ ప్రైస్. మనం బార్గెనింగ్ చేస్తే 800కి 700కి అట్లా ఇస్తున్నారు. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇట్లా హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసి పెట్టారు అని చెప్పేసి, వాళ్ళైతే 500కే ఇస్తున్నారు, విత్ పెట్టికోట్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. స్టార్టింగ్ ప్రైస్ అయితే 1200 చెప్తున్నారు, బార్గెనింగ్ చేస్తే 800 వరకు ఇస్తున్నారనమాట. సో ఇక్కడ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, సో ఇవి మనకి రెగ్యులర్గా అయితే బయట దొరకవు. అండ్ బయట దొరికినా కూడా ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. సో ఇవి కూడా నాకు ఎందుకో కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది అనమాట. డ్రెస్ మెటీరియల్స్ అట్లాంటివి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది వచ్చి చూడండి, ఇది వచ్చేసి బెడ్షీట్ ఎంత బాగుందో నిజంగా, నాకైతే చాలా నచ్చింది. అది టచ్ చేస్తే కూడా అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ వర్క్ కానీ ఏమంటారు ఆ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది. ఇది కూడా 2000 రూపీస్ చెప్పారు. బిగ్ సైజే అనమాట, కింగ్ సైజు, సైజెస్ వైజ్ ఇస్తారంట. సో ఇది కింగ్ సైజ్ బెడ్షీట్, చాలా బాగుంది. కలర్ కూడా అస్థెటిక్గా మంచిగా అనిపించింది అనమాట, కళ్ళకి అట్లా హాయిగా ఉండే. అండ్ ఇవి వచ్చేసి 1200. ఇవి కూడా మనకి ఫామ్ షీట్ లోపల అంతా కూడా ఫామ్ ఉంటుంది, ఫామ్ పై నుంచి ఇట్లా డిజైన్ చేశారు. మనం దీన్ని బ్లాంకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు, బెడ్షీట్ లాగా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుండే అనమాట. ఈ బెడ్షీట్స్ ఒకటి నాకు మంచిగా అనిపించినాయి. జస్ట్ 1200. బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తా అన్నారు, ఒకవేళ తీసుకోవాలనుకుంటే తగ్గిస్తాము అని చెప్పేసి అన్నారు. సో మనం కొంచెం బార్గెనింగ్ చేసి తీసుకుంటే బాగానే ఉంటుంది. క్వాలిటీ అదంతా కూడా మంచిగా ఉంది. డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాను. సో 2 పీస్వి 3 పీస్వి 500కి అట్లా. అండ్ ఇది వచ్చేసి ఫిట్టెడ్ బెడ్షీట్ అనమాట. సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇళ్లలో అదొక ఇబ్బంది కదా, బెడ్షీట్ వేయగానే కదిలిపోతూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంటుంది. సో ఇది కదలకుండా మనం ఎట్లా వేస్తే అట్లా సెట్ అయి ఉంటుంది అనమాట, అందుకే దీన్ని ఫిట్టెడ్ బెడ్షీట్ అన్నారు. సో ఫుల్ ఎలాస్టిక్తో సెట్ అయి ఉంది. 500 రూపీస్ ఓన్లీ, విత్ పిల్లో కవర్స్ అనమాట. ఇది కూడా నాకు ఒకటి రీజనబుల్ అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఆన్లైన్లో చూశాను ఇట్లా ఫిట్టెడ్ బెడ్షీట్స్ తీసుకోవాలి అని చెప్పేసి, ఫిట్టెడ్ సోఫా కవర్స్, ఫిట్టెడ్ బెడ్షీట్స్. సో ఇవి ఏంటంటే బయట మనకి 1500 అబోవే ఉన్నాయన్నమాట ప్రైజెస్, కానీ ఇక్కడ ఎగ్జిబిషన్లో వచ్చేసి జస్ట్ 500 రూపీసే అంట. ఇప్పుడు నేను చూపించింది మంచిగా ఎలాస్టిక్తో స్టిచ్ చేసి పెట్టారనమాట, బాగున్నాయి. సో ఎవరైనా వెళ్తే ఈ ప్రోడక్ట్ అయితే మిస్ చేసుకోకండి. 500 రూపీస్లో అయితే మనకి ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఎక్కడ దొరకవు అనమాట, అందుకని. అండ్ ఇవి వచ్చేసి జంప్ సూట్స్ అనమాట. ఈ జంప్ సూట్స్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి నిజంగా. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఏ సైజు వారికైనా కూడా సెట్ అయిపోతుంది. ఎలాస్టిక్ వచ్చింది అండ్ నెక్కి థ్రెడ్ ఇచ్చేసారనమాట. జస్ట్ థ్రెడ్ ఉంది, మనం ఎట్లా ఏ నెక్కి ఆ నెక్ అడ్జస్ట్ చేసుకొని నాట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. దీని ప్రైస్ ఎంతో తెలుసా, జస్ట్ 300. క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, లైట్ కలర్స్ నుంచి బ్రైట్ కలర్స్ వరకు అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో థ్రెడ్ చూస్తున్నారు కదా, అట్లా ఒకటి థ్రెడ్ ఇచ్చారనమాట. షోల్డర్ పై నుంచి అంతా కూడా థ్రెడ్ వస్తుంది. మనం లోపల ఏదైనా టీషర్ట్
షర్ట్ వేసుకొని పైనుంచి కూడా ఇది స్టైల్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. జస్ట్ 300 రూపీస్ అండ్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, బార్గెనింగ్ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి జాకెట్స్, ష్రగ్స్ అట్లాంటివి ఉంటాయి. కొంచెం కలంకారీ మోడల్స్ అవి ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాయి. అండ్ ఈ మోడల్స్ వచ్చేసి ఇట్లా షర్ట్స్ ఇలాంటివి కూడా చాలా బాగున్నాయి అనమాట. యాక్చువల్గా ఇది మాకు బాగా నచ్చింది, సో పిల్లల కోసం అయితే తీసేసుకున్నా. సో డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. షర్ట్స్, జీన్స్ పైన వేసుకునే టాప్స్, షర్ట్స్, టీ షర్ట్స్ అట్లాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంది. నిజానికి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ షర్ట్స్ కలెక్షన్ ఏదైతే ఉందో 2 పీస్ కలెక్షన్, ఇవి మనకి బయట ఎక్కడ దొరకవండి నిజంగా. ఈ ప్రోడక్ట్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఎగ్జిబిషన్ విజిట్ చేయాల్సిందే. సో చూస్తున్నారు కదా, మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాంగిల్స్, ఓ మై గాడ్, బ్యాంగిల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 150 రూపీస్ అనమాట. సో 150కి 4 బ్యాంగిల్స్ సెట్ లాగా ఇస్తున్నారనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఇన్ని వెరైటీస్ నిజంగా నేను ఎక్కడ చార్మినార్లో కూడా నేను చూడలేదు అనుకుంటా. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. వెరైటీ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ డిఫరెంట్గా బాగా వేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకైతే 100% ఈ బ్యాంగిల్స్ అయితే నచ్చుతాయి. సో కొంచెం పార్టీ వేర్లో కానీ మెటల్లో కానీ యూనిక్గా అనిపించినాయి అనమాట. ఈ బ్యాంగిల్స్ నిజంగా నేను బయట ఎక్కడ చూడలేదు. అన్ని వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి యాంటిక్ స్టైల్లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 2.8 సైజ్ వరకు కూడా ఉన్నాయి. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు వెరైటీగా అనిపించాయి అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి. సో వెస్ట్రన్ డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, శారీస్ పైకి అట్లా మనకి డిఫరెంట్గా ఎట్లా స్టైల్ చేయాలంటే అట్లా చేయొచ్చు అనమాట. ఈ బ్యాంగిల్స్తో కుర్తీస్ పైకి వేసుకోవచ్చు, సింగిల్గా వేసుకోవచ్చు, సెట్ లాగా వేసుకోవచ్చు. వెరైటీగా అనిపించాయి నాకైతే ఈ బ్యాంగిల్స్. జస్ట్ 150 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అంట. ఇవన్నీ కూడా 150ఏ. మంచిగా ఉండే అనమాట. అండ్ నెక్ చైన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, నెక్లెస్ సెట్స్ అట్లాంటివి కూడా. సో నేను ఇక్కడ మీకు ప్రతి బ్యాంగిల్ సెట్ కూడా చూపిస్తున్నాను అనమాట. ప్లెయిన్గా ఉన్నవి, ఇట్లా ప్లెయిన్గా ఉన్నట్టే ఉంది కానీ పైన మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుండే. ఇవి వచ్చేసి వుడెన్ బ్యాంగిల్స్, వుడ్తో చేసినవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్గా యూనిక్గా అనిపించాయి. నిజంగా మంచిగా ఉన్నాయి. సో ఎగ్జిబిషన్లో ఈ బ్యాంగిల్స్ కూడా అసలు మిస్ చేసుకోకండి. బయట దొరకని కలెక్షన్ అంతా కూడా ఈ స్టోర్లో ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అంత డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. సో నేను చూపించే ప్రతి మోడల్ మీకు చూస్తే అర్థమవుతుంది. బయట ఎక్కడ చూసుండరు ఇలాంటి బ్యాంగిల్స్. సో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. నెక్ చైన్స్ కూడా చాలా డిఫరెంట్గా బాగున్నాయండి. నిజానికి వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన, టీ షర్ట్స్ పైన వేసుకునేవి, శారీస్ పైన వేసుకునేవి నెక్ చైన్స్ అన్నీ కూడా 250 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. ఇప్పుడు నేను చూపిస్తుంది 250 రూపీసే. చాలా బాగున్నాయి. వీటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. పిల్లలకి మెయిన్గా మనము వెరైటీగా రెడీ చేయాలి, ఏమైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మంచిగా కొనుక్కోవచ్చు అండి. నిజంగా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. రోజు ఒక చైన్ వేయచ్చు. హెయిర్ బ్యాండ్స్, తర్వాత బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. సో ఈ చైన్స్ అన్నీ కూడా జస్ట్ 250 రూపీసే. నాకైతే బాగా నచ్చింది ఈ స్టోర్ ఒకటి మెయిన్గా, ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది అండ్ యూనిక్గా ఉందన్నమాట. బయట దొరకని మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికిపోతాయి. సో నెక్ చైన్స్ అయితే అసలు ఒక్కదాన్ని మించి ఒక్కటి ఉన్నాయన్నమాట నిజంగా. ఇవి కూడా 200 అట్లా చెప్పారనమాట. ఈ పీస్ అయితే నాకు చాలా నచ్చింది. ఎలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయినా కూడా మంచిగా సెట్ అయిపోతుంది. అది చాలా బాగా స్టైల్ చేయొచ్చు. వాటిని చూస్తుంటే నాకు వావ్ అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా ఉండే. సో ఇక్కడ ఉన్న ప్రతి కలెక్షన్ నచ్చింది నాకు. బ్యాంగిల్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఇట్లా నెక్ సెట్స్, చైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి సింగిల్ లేయర్స్ అనమాట. ఇవి కూడా శారీస్ పైకి మంచిగా స్టైల్ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ కూడా 100 రూపీస్ ఏమో చెప్పారు. ప్రైజెస్
ఎక్కువైతే లేవండి. 150 రూపీస్ నుంచి మనకి 350 లోపలనే వచ్చేస్తాయి అన్నమాట ఏవి తీసుకున్నా కూడా. ఎందుకంటే ఈ కలెక్షన్ మనకి బయట అయితే దొరకదు ఎగ్జిబిషన్లో తప్ప. అందుకే సో 250 అన్నా కూడా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ బ్రేస్లెట్స్ అన్నీ కూడా కొరియన్ బ్రేస్లెట్స్ అంట. సో ఎంత బాగున్నాయంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి కొరియన్ స్టైల్ అంటే చాలా ఇష్టము. అది డ్రెస్సింగ్ స్టైల్ కానీ జ్యువెలరీ స్టైల్ కానీ వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో ఇక్కడ మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అనమాట. సో ఈ బ్రేస్లెట్స్ అన్నీ కూడా కొరియన్ వంట. సో 250 రూపీస్ చెప్పారు ఆ బ్రేస్లెట్స్ అన్నీ కూడా. మంచిగా ఉన్నాయి, వావ్ అనిపించింది. సో వాళ్ళు వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి బాగా వేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి 200 రూపీసే. సో ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి అనమాట. మంచిగా ఉన్నాయి నిజానికి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ బ్యాంగిల్స్ కానీ ఈ జ్యువెలరీ సెట్స్ అన్నీ కూడా అసలు ఒకటిని మించి ఒకటి ఉన్నాయన్నమాట. మీకు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది నేను చూపించే కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి. సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి నిజంగా ఇక్కడున్న కలెక్షన్ వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి చెప్పులు ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 200. సో తర్వాత వచ్చేసి డోర్ మ్యాట్స్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. పెద్దవి అట్లా ఫ్లోర్ మ్యాట్స్ మనము టీపాయ్ కింద కానీ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 150కి 99 రూపీస్కి ఆ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట. సో ప్లాంట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇవి మనకి టేబుల్ పైన ఆఫీస్ రూమ్లలో పెట్టుకునేలాగా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి వాస్తో పాటు మనకి ప్లాంట్ అనేది ఇస్తున్నారు. సో బయట మనకు దొరకని డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ప్లాంట్స్ అంటే ఇష్టం ఉండి పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఎట్లా కావాలనుకుంటే అట్లా ఐడియాస్ని బట్టి ఈ ప్లేస్లో ఈ ఐటమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనకు కొన్ని థాట్స్ ఉంటాయి కదా. సో ఆ థాట్స్ని మైండ్లో పెట్టుకొని ఏవైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి చాలా చిన్న డైనింగ్ టేబుల్ లాగా ఉందన్నమాట. బాగుంది, మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు స్పూన్స్, వుడెన్ స్పూన్స్ అట్లాంటివి అన్నీ కూడా ఈ లైన్లో ఉన్నాయి. సో డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి కీ హోల్డర్స్, వుడెన్ కీ హోల్డర్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంది, అన్ని వుడెన్వి. ఇవి వచ్చేసి అగరబత్తులు పెట్టుకునేది, అది వచ్చేసి ఏదైనా మసాలాలు అట్లాంటివి దంచుకునేవి చాలా బాగున్నాయి. వుడెన్ గ్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి కోంబ్, ఇది వచ్చేసి నీమ్తో తయారు చేసే వుడెన్ కోంబ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, అందరూ యూజ్ చేస్తున్నారు, హెయిర్కి చాలా మంచిది అని చెప్పేసి. సో అవే అనమాట ఇవి. సో సర్వింగ్ డిషెస్ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట వుడెన్లో కూడా. అండ్ ఇవి వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్, తర్వాత మనం జ్యువెలరీ బాక్సెస్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి, ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు అండ్ యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి గ్లోబ్, అవన్నీ కూడా ఇవి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివి అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. సో లాంతర్లు, వాచెస్ అంటే క్లాక్స్ అట్లాంటివి. సో గార్డెన్లో పెట్టుకునే అటువంటి కలెక్షన్, తర్వాత సర్వింగ్ ట్రేస్ ఉంటాయి కదా అవి కూడా మనకి డిఫరెంట్గా ఉండే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి చిన్న మంచాలు. అండ్ ఇది వచ్చేసి చెస్ బోర్డు, ఇది 800 అట్లా చెప్పారనమాట. పిల్లలకి నేర్పించాలి అనుకుంటే ఇట్లాంటివి వచ్చేసి మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ అనమాట. సో మనం అది పెట్టినప్పుడు స్టిక్ అయి ఉంటుంది, పడిపోతుంది అనే టెన్షన్ లేకుండా పిల్లలకి నేర్పించాలనుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా పర్ల్స్తో చేసినవి చాలా బాగున్నాయి, బీడ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే చాలా షాప్స్ ఉంటాయండి. వాళ్ళు ప్రైజెస్ చెప్తారు, కొంచెం మనం బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన డ్రై ఫ్రూట్ స్టాల్స్ అయితే చాలానే ఉంటాయి. సో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా మనకి అక్కడ దొరికిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గేమ్ జోన్. సో డిఫరెంట్గా పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. సో గన్ షూటింగ్స్ అని ఇట్లా ఆడుకునేవి చాలా ఉన్నాయి. సో అక్కడ ఫన్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి
ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఫ్లవర్ వాజెస్లో సెట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా అలాంటి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి, రెగ్యులర్ ఫ్లవర్స్ కాకుండా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఫ్లవర్ వాజెస్ కావాలంటే కూడా అక్కడ దొరుకుతాయి. సో మన ఐడియాస్ని బట్టి మనము కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా టేబుల్స్ పైన పెట్టుకునేలాగా, కార్నర్స్లో పెట్టుకునేలాగా ఎలా కావాలంటే అలాంటి ఫ్లవర్ వాజెస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి నేమ్ ప్లేట్స్లో కూడా మనకి వాళ్ళు డిజైన్ చెప్పేస్తే అక్కడే డిజైన్ వేసేసి మన నేమ్ రాసి ఇచ్చేస్తారనమాట. సో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఉల్లెన్ అనమాట. ఉల్లెన్తో చేసిన స్కర్ట్స్, టీ షర్ట్స్, వేస్ట్ కోట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా అవ్వన్నమాట. సో ఇవి కూడా మనము పిల్లలు జీన్స్ పైన షర్ట్స్ వేసి పైనుంచి ఇట్లాంటివి వేసి స్టైల్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ అదంతా కూడా ఫుడ్ కోర్ట్ అనమాట, అంటే ఫుడ్ జోన్. సో ఇక్కడ గేమ్ జోన్ సపరేట్గా ఉంటుంది, ఫుడ్ జోన్ సపరేట్గా ఉంటుంది. తినొచ్చు, ఆడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా క్రాకరీ అనమాట, సెరామిక్ బౌల్స్ ఉంటాయి కదా, సో ఆ కలెక్షన్ ఇదంతా కూడా. సో దీంట్లో మనకి డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది. డైనింగ్ టేబుల్ పైన సెట్ చేసుకోవడానికి స్పూన్స్, తర్వాత బౌల్స్, అట్లాంటి అన్నీ మనకి ఈ స్టాల్స్లో అయితే దొరుకుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ప్రైజెస్ ఇంకా మనం తీసుకునే ఐటమ్స్ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ష్రగ్స్. ఇవి మనము ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ప్లెయిన్ శారీస్ కానీ ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్ అంటే ఇట్లాంటి కోట్స్ కనుక మనము పైనుంచి వేసుకున్నట్లయితే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ప్లెయిన్ కుర్తీస్ వేసుకున్నా కూడా ఇవి జస్ట్ పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య మనం మామూలుగానే మగ్గం వర్క్స్ అలాంటివి చేయించుకుంటాము. కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు జస్ట్ పైనుంచి ఇది కోట్ లాగా వేసేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అనమాట. సో అట్లా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చేసి మసాలా అనమాట, ఏమంటారు చికెన్ మసాలా అండ్ గోబీ మసాలా, అందరు చూసే ఉంటారు. ఇది జస్ట్ మనకి పౌడర్ లాగా ఇస్తారు, దాంట్లో వాటర్ యాడ్ చేసేసి మనం చికెన్ యూజ్ చేయాలనుకుంటే చికెన్, గోబీ యూజ్ చేయాలనుకుంటే గోబీ వేసేసి ఫ్రై చేసేసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. మేము అక్కడే టేస్ట్ చేసాము, చాలా బాగుండే, చాలా టేస్టీగా అనిపించినాయి అనమాట. సో సరే అని చెప్పేసి నేను ఒకటి చికెన్ మసాలా అండ్ ఒకటి గోబీ మసాలా అయితే తీసేసుకున్నాను. ఈవినింగ్స్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వచ్చినప్పుడు మనము అది చేయాలి ఇది చేయాలి అనే టెన్షన్ లేకుండా ఈ ఒక్క మసాలా ఉంటే చాలన్నమాట. ఏం లేదు, ఆ మసాలా తీసుకొని జస్ట్ వాటర్ యాడ్ చేసేసి ఆ వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, బీట్రూట్, క్యారెట్, మన ఇష్టం అనమాట. మనం వాటిని హెల్దీగా చేసేసి పిల్లలకి పెట్టేయచ్చు అనమాట. సో టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, నచ్చింది నాకు. ఖచ్చితంగా ఒకసారి నేను ట్రై చేసిన తర్వాత ఇంట్లో చేసి మీకు షేర్ చేస్తాను ఎట్లా వచ్చిందని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట, ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి. ఇవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, మంచిగా అనిపించాయి అనమాట. మొత్తానికి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది డెకోర్ ఐటమ్స్లో కూడా. సో నాకు ఇది వాటర్ ఫ్లో అయ్యేదైతే బాగా నచ్చింది నిజానికి. సో అదనమాట ఎగ్జిబిషన్ విశేషాలు అయితే ఇవి. ఖచ్చితంగా ఎగ్జిబిషన్ ఒకసారి విజిట్ చేయండి, నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కోండి. సో నేను షాప్ నేమ్స్తో సహా మెన్షన్ చేశాను కాబట్టి పర్టికులర్గా ఏదైనా నచ్చితే డైరెక్ట్ ఆ షాప్కి వెళ్ళిపోయి తీసేసుకోండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ.